ప్రైజ్ లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరొకసారి ఒక రాత్రికాల సమయంలో దేవునితో సహవాసం అని ఒక అనుదిన కార్యక్రమంలో దేవాతి దేవుడు మనందరికి ఇచ్చినట్టు గొప్ప భాగ్యానికై మనమందరం కూడా మన గృహాల్లో ఉండి మనం దేవాది దేవుని మయంపరుద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన పరిశుద్ధుడ మహోన్నతుడ కృపగల దేవాన్ని బంగారు పాదాలకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రికాల సమయంలో మళ్ళొక్కసారి దేవునితో సహవాసం అని ఒక అనుదిన కార్యక్రమంలో రాజా ఇదిగో మాతో నీ ఉన్నావు ప్రభా, ఇదిగో మమ్మల్ని బలపరచండి, నీ ఆత్మకార్యాన్ని మా జీవితాల్లో జరిగించండి, నీ రాకడికై సిద్ధపరచండి ప్రభా. ఇదిగో ఇప్పుడు వాక్యం ఎత్తుతో నన్ను సిలువచాటును మరుగుపరుచుకో, నా నోరుని బూరగా వాడుకో, నిన్నంతల ఆత్మతో నింపి అభిషేకించి వినగల చెవులను గ్రహించే మనిషి నీ బిడ్డలకు దయచేయండి. మాట్లాడువాడు నేను కాదు, నాలో ఉన్నవాడు నువ్వు గొప్ప దేవుడు రుజువుపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవాతి దేవుడు మరి మనందరికి ఇచ్చినట్టు గొప్ప భాగ్యాన్ని, సమయాన్ని, తరుణానికి వందనాలు చెల్లించుకుందాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మరి మనతో ఆయన కొన్ని విషయాలని, కొన్ని మాటలని మాట్లాడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఏంది ఆ మాటలు అంటే, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే మనము కొన్ని సందర్భాల్లో కదండి, ఎక్కడంటే మరి మనము దేవునికి మహిమ కలుగును గాక, లూకాసు వార్తలో మనము ఎన్నో అధ్యాయం అంటే 18వ అధ్యాయంలో ఆ అధ్యాయం అంతా చూసుకున్నప్పుడు అక్కడ ఒక విధవరాల్ని మనము చూస్తూ ఉంటాం. అక్కడ విధవరాలు ఆమెకు న్యాయం కావాలని ఒక న్యాయవంతుని దగ్గరికి వెళ్తుంది. కానీ అక్కడ మీరు గమనించినప్పుడు ఆ న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె న్యాయం పొందుకోలేకపోతుంది. అయితే ఈరోజు ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇక్కడ దేవుడు మాట్లాడతాడు, ఒక ఉపమాన రూపంగా శిష్యులకు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, ద ప్యారబుల్ ఆఫ్ ద విడో అండ్ ద జడ్జ్. ప్యారబుల్ అంటే ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు. దెన్ జీసస్ టోల్డ్ హిస్ డిసైపుల్ ఏ ప్యారబుల్ టు టీచ్ దెమ్ దట్ దే షుడ్ ఆల్వేస్ ప్రే అండ్ నెవర్ బికేమ్ డిస్కరేజ్. అంటే ఎందుకు ఈ యొక్క ఉపమానం చెప్తా ఉన్నాడంటే, శిష్యులకు మీరు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి, మీరు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు అని ఈ యొక్క ఉపమానాన్ని ఈ యొక్క శిష్యులకు దేవాతి దేవుడు చెప్తా ఉన్నాడు. ఒక ఉపమాన రూపంగా చెప్తా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మనకు కూడా ఒక ఉపమానము, ఒక ప్యారబుల్ చెప్తా ఉన్నాడు. ఏంటంటే, మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడు కూడా డిసప్పాయింట్ కావద్దు, అంటే నిరుత్సాహన పడొద్దు. చాలామంది నిరుత్సాహన ప్రార్థన చేస్తారు, నిరుత్సాహపడిపోతారు ఆ ప్రార్థనకి జవాబు రాకపోతే. అందుకనే ఈ రాత్రి దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, అందుకనే ఇక్కడ శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు. దెన్ జీసస్ టోల్డ్ హిస్ డిసైపుల్ ఏ ప్యారబుల్ టు టీచ్ దెమ్. అంటే ఎవరికి? ఇక్కడ శిష్యులకు మరి వాళ్ళకు చెప్తా ఉన్నాడు, వాళ్ళకు బోధిస్తానంటే, అంటే దేవునితో తిరిగే శిష్యులు ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేస్తూ ఉండాలి. వాళ్ళు ఎప్పుడు కూడా నిరుత్సాహపడవద్దు, డిసప్పాయింట్ కావద్దు అని వాళ్ళని ఏం చేస్తూ ఉన్నాడంటే, శిష్యులకు ఒక ఎంకరేజ్గా మాటలు, అంటే బలపరిచే ప్యారబుల్, బలపరిచే ఒక ఉపమా ఇక్కడ శిష్యుల. ఈ రాత్రి నా దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ శిష్యులకే కాదు దేవుడు బోధించేది. ఈ రాత్రి నీవు విశ్వాసమైన నీవు, క్రైస్తవుడమైన నీవు, ఈ రాత్రి మనకు కూడా దేవుడు బోధిస్తూ ఉన్నాడు ఈ యొక్క ఉపమాన రూపంగా. ఎందుకు అంటే, మన దేవుడు న్యాయము చేసే దేవుడు, ఆయన న్యాయవంతుడు అని యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈరోజు మనకు న్యాయవంతుని దగ్గరికి పోయినప్పుడు ఆయన న్యాయం చేసేవాడే కాదు, కానీ అన్యాయస్తుడు కాదు. దేవునికి మహిమ కలుగును గాక.
అయితే ఇక్కడ ఉపమానాన్ని మనము కొంచెం ముందుకెళ్ళినప్పుడు చూడండి, అక్కడ ఇన్ ఏ సర్టన్ టౌన్ దేర్ వాజ్ ఎ జడ్జ్, అంటే ఒక న్యాయము చెప్పే ఒక వ్యక్తి ఉన్నాడు అనమాట. అంటే ఇంకొకటి ఏంటంటే అతడు దేవునికి భయభక్తులు కలిగి లేడు. అసలు దేవుడు అంటేనే భయము లేని వ్యక్తి. అసలు మనుషులకు కూడా ఒక గౌరవము ఇయ్యని ఒక న్యాయాధిపతి, న్యాయం చేసేవాడు కదండి. న్యాయం చేసేవాడు వాస్తవం చెప్పాలంటే దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి. మీరు అదే న్యాయాధిపతులకు మీరు చదివినప్పుడు కదండి, ఫస్ట్ ఒక న్యాయాధిపతి దగ్గరికి ఒక కేసు వచ్చినప్పుడు, మీరు పాత నిబంధన కాలంలో న్యాయాధిపతుల గురించి మనం గమనిస్తే 2 విషయాలు నేను చెప్తాను అక్కడ ఆ మాటని. పాత నిబంధనలో న్యాయాధిపతులు ఏ రీతిగా ఉంటుందంటే, ఏదన్నా ఒక కేసు ఆ న్యాయాధిపతి దగ్గరకు వచ్చినప్పుడు ఆ న్యాయాధిపతి రాత్రంతా దేవుని దగ్గర గడిపి, అయ్యా ఇదిగో పలాని సమస్య వచ్చింది, ఈ సమస్యకు నేను ఏ రీతిగా పరిష్కారం ఇవ్వాలా నువ్వు చెప్పు ప్రభు అని దేవునితో సలహా తీసుకునేవాడు. ఎప్పుడు? ఈ పాత నిబంధనలో ఉన్న న్యాయాధిపతులు న్యాయం చేయమని. ప్రైజ్ ది లార్డ్. అందుకనే అక్కడ సొలొమోను రాజును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ న్యాయాధిపతిలో సొలొమోను రాజు దగ్గర కూడా అనేకమైన కేసులు వస్తాయి. కానీ ఆయన దేవుని జ్ఞానాన్ని అడిగి ఆ ఒక కేసులను సాల్వ్ చేసిండు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుని దగ్గర వీళ్ళు దేవునికి విధేయత చూపిస్తున్నారు. ఇంకా ఏంటంటే మనుషులకు కూడా కొంచెము భయభక్తులుగా లేదా వాళ్ళకు ప్రేమను చూపిస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ ఈ న్యాయాధిపతి గురించి మనం చూసినప్పుడు ఆయన దేవునికి భయపడాడంట, ఇంకా మనుషులకు ఆయన గౌరవం ఇయ్యాడంట. దేవునికి మహిమ కలుగును గాక. అయితే అదే వీధిలో అదే టౌన్లో ఒక విధవరాలు ఉండేది. చూడండి, అదే టౌన్లో ఆ విధవరాలు ఏం చేసేదంటే, ఆమెకు ఏదైతే హక్కు ఉందో ఆ హక్కు కొరకు, అంటే ఆ ఎదుటి వ్యక్తితో పోరాడడానికే ఈమెకు రావాల్సిన హక్కు కోసము ఈ న్యాయాధిపతి దగ్గరికి పోయినప్పుడు ఏం చేసేవాడంట తెలుసా? ఈ న్యాయాధిపతి ఎప్పుడు కూడా పోమ్మా, నీ కేసు నేను చూడను పో, నువ్వు అసలు నా దగ్గరికి రావద్దనేసి చీదరించుకునేవాడు. ఎందుకంటే చాలామంది కూడా ఈ లోకంలో మనం గమనించినప్పుడు చాలామంది డబ్బు ఉన్నవారికి విలువ ఇస్తారు. అర్హత హోదా ఉన్నవారు కొంచెం బంగారం వేసుకొని, కొంచెం మంచి షర్ట్లు వేసుకొని, మంచి కార్లు వచ్చిన వాళ్ళకు కదండి జడ్జిలు ఏం చేస్తారు కదా, వాళ్ళకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. ఏమీ లేని పేద విధవరాలు వచ్చి, అయ్యా ఇదిగో నా కేసుని చూడయ్యా, ఇదిగో పలానోని దగ్గర నాకు హక్కు రావాలా, నా హక్కు కొరకు ఇగో నువ్వు న్యాయం చేయయ్యా అని వచ్చినప్పుడు ఈమె ఏం చేస్తూ ఉందంటే, ఈ న్యాయాధిపతి ఏం చేస్తుంది తెలుసా? నేను ఏమంటున్నా అక్కడ, ప్లీడింగ్ హర్ రైట్స్ సేయింగ్ హెల్ప్ మీ అగెన్స్ట్ మై అపాయింట్మెంట్. అంటే నా విరోధం, నా శత్రువు ఎవరైతే ఉన్నారో, ఇదిగో నాకు రావాల్సిన హక్కు నాకు రావాలా, నువ్వు న్యాయం చేయి, నాకు అపోజిషన్గా ఉన్న వాని ద్వారా నాకు ఏదేమైతే రైట్స్ ఉన్నాయో, ఏదైతే హక్కు ఉందో ఆ హక్కు నాకు రావాలా, నువ్వు న్యాయం చేయి న్యాయవంతుడా అని ఆమె ఏం చేసేదంట తెలుసా? ఫర్ ఏ లాంగ్ టైమ్ జడ్జి రిఫ్యూజ్ టు యాక్ట్. చాలా రోజులు ఈ న్యాయం చేసేవాడు ఏం చేశాడంట తెలుసా? నిర్లక్ష్యం చేసిండంట ఈమెను. అయితే ఫర్ ఏ లాంగ్ టైమ్ జడ్జి రిఫ్యూజ్ టు యాక్ట్, బట్ లాస్ట్ he said himself, even though I did not fear God or respect man, because of all his trouble the widow is giving me, I see to it she get her rights. అంటే ఏమంటుండంటే లాస్ట్కి ఆయన, నేను దేవునికి భయపడను, మనుషులకు గౌరవం ఇయ్యను, కానీ ఈమె ఒక శ్రమలలో ఈ యొక్క విధవరాలు డైలీ వచ్చి ఏం చేస్తుందంట? ఆయనను శోధిస్తూ ఉన్నదంట. అయ్యా డైలీ తలుపు దగ్గర పోవడము, తలుపు కొట్టడము, అయ్యా నాకు న్యాయం చేయండి, నాకు ఏదైతే రావాల్సిందో అవి నాకు రావాలయ్యా, నాకు ఇప్పించండి, నాకు ఎవరైతే విరోధిగా ఉన్నాడో
వానితో నాకు ఏదైతే రావాల్సిందో అవి ఇప్పించు, నువ్వు న్యాయవంతుడు కదా, నా పక్షాన న్యాయం చేయి అని దేవునికి మహిమ కలుగుగాక. ఏం చేస్తుందంట ఆ భేద విధవరాలు డైలీ పోయి ఆయనని ఏం చేస్తుందంట, శోధిస్తూ ఉందంట. ఐ సీ టు ఇట్ షీ గెట్స్ హర్ రైట్, బట్ ఇఫ్ ఇట్ డు నాట్ షీ విల్ కీప్ ఆన్ కమ్మింగ్, ఫైనలీ వేర్ మీ అవుట్. ఒకవేళ ఈమెకు రావాల్సిన ఈ హక్కు ఈమె పట్ల న్యాయం చేయలేదనుకో, ప్రతి దినం వచ్చి నన్ను శోధిస్తుంది. ఈమె వద్దు అని ఏం చేసిందంటే ఆ ఒక న్యాయాధిపతి ఏం చేసిందంటే మనసు మార్చుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక్కడ మనము ఏమి చూస్తున్నాము, ఈమె ద్వారా మనం ఏం నేర్చుకున్నాము అని అంటే, ఈ విధవరాల దగ్గర మనం నేర్చుకుంది ఏంటంటే ప్రతి దినము మనము కూడా మన సమస్య కొరకు దేవుని పాదాల దగ్గర మనం కూడా ఏం చేయాలంటే ఆ న్యాయాధిపతి దగ్గర మన సమస్యని ప్రతి దినము కూడా ఆయనకు మనము తెలియపరచుకోవాలి, ఆయనను అడుగుతూ ఉండాలి. అందుకని అంటున్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును. అంటే ఒక్కరోజు అడగడం కాదు, రెండో రోజు అడగడం కాదు, ప్రతి దినము మనం అడుగుతుండాలి. ఇక్కడ ఈ యొక్క ఉపమానం ఎందుకు చెప్తా ఉన్నాడంటే శిష్యులకు చెప్తా ఉన్నాడు, అయ్యా ఇదిగో మీరు కూడా ప్రతి దినము ప్రార్థన చేసుకోవాలి, మీరు ముఖ్యంగా డిస్కరేజ్ కావద్దు కదండి. చాలామంది ప్రార్థన చేస్తారు, డిస్కరేజ్ అయిపోతారు, సొమ్మసిల్లిపోతారు. అయ్యో ఇంత ప్రార్థన చేసిన, ఇంత ఉపవాసం ఉన్నా, నా జీవితంలో అసలు దేవుడు కార్యమే చేయలే అని డిస్కరేజ్మెంట్, హల్లెలూయా, డిస్కరేజ్మెంట్ అయిపోతారు. తెలుగులో డిస్కరేజ్మెంట్ కదండి. దేవునికి మహిమ కలుగుగాక. అందుకనే ఈ దినాన్న పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈమె ద్వారా, ఈ యొక్క విధవరాల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి దినము, అందుకని ఇక్కడ అంటాడు చూడండి ఎన్నోదంటే, అండ్ ద లార్డ్ కంటిన్యూడ్ లిజన్ టు వాట్ ద కరప్ట్ జడ్జ్ సెడ్, నౌ విల్ గాడ్ నాట్ జడ్జ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ విల్ క్రై హిమ్ డే అండ్ నైట్ ఫర్ హెల్ప్, విల్ హీ be slow to help them? I tell you, he will judge in their favor and do it quickly. అంటే ఎప్పుడైతే దివారాత్రములు కదండి, దివారాత్రములు మనకున్న ఆ సమస్యను బట్టి ఆయన దగ్గరికి పోయి, దేవాది దేవుని దగ్గర పోయి ఆ పాదాల దగ్గర పెట్టినప్పుడు మన ఒక ఏదైతే ఉందో, మన సమస్య ఉందో, ఆయన వెంటనే ఆ సమస్యకు ఏం చేస్తాడంటే జవాబునిస్తాడు. ప్రైజ్ ది లార్డ్ కదండి. ఇక్కడ మీరు గమనించాలా, ఈ న్యాయాధిపతి చాలా కఠినుడు, ఎవరిని పట్టించుకోడు, ఏ మానవునికి కూడా రెస్పెక్ట్ ఇయ్యడు, అసలు దేవుడు అంటేనే భయం లేదు. అట్లాంటి వ్యక్తిని ఈ యొక్క విధవరాలు మార్చింది. అంటే ఎట్లా మార్చిందంటే ప్రతి దినము ఆయన గడప దగ్గర పోయి ఆయన ఏం చేసిందంటే శోధించింది. నువ్వు న్యాయం చేస్తావా చేయవా, నువ్వు న్యాయం చేసేంత వరకు నేను నీ ఇంటికి వస్తూనే ఉంటా, నీ గడప దొరికి నేను నీ దర్వాజా కొడుతూనే ఉంటా, నువ్వు నాకు న్యాయం చేసేంత వరకు. అంటే ఆమెలో మనం ఏం చూసినామంటే మొదట ఆమెలో పట్టుదల చూసినాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకటి ఏంటంటే కొంతమంది విసికినా, కొంతమంది కోపపడినా మళ్ళా వాళ్ళ ముఖం చూడరు. కానీ ఈమె మాత్రం ఈమెకు రావాల్సిన రైట్స్ని పొందుకుంది, ఈమెకు రావాల్సిన హక్కుని ఈమె పొందుకుంది. ఎట్లా అంటే ప్రతి దినము ఆ న్యాయం చేసే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆయనను శోధించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రాత్రి మనము కూడా మన సమస్యలకు మనము కూడా ఏం చేయాలంటే దేవాది దేవుని దగ్గరికి ప్రతి దినము ప్రార్థన పూర్వకంగా పోయి డిస్కరేజ్ కాకుండా, హల్లెలూయా, చాలామంది ఊరికనే డిస్కరేజ్ అయిపోతారు, సొమ్మసిల్లిపోతారు. అయ్యో కాలేదే, ఇంకా నాకు పెళ్ళి కాలేదే, ఇంకా నాకు వివాహం కాలేదే, ఇంకా నాకు పిల్లలు కాలేదే, ఇంకా నాకు ఉద్యోగం రాలేదే అని ఏమైపోతారంటే డిస్కరేజ్ అయిపోతుంటారు. కానీ డిస్కరేజ్ కావద్దు. అందుకనే అడుగుడి ఇవ్వబడను అంటున్నాడు దేవుడు. నువ్వు అడగాల, ఒక్కరోజు అడిగి మర్చిపోవద్దు. ప్రతి దినము ఆయన గడప దగ్గర నువ్వు ఏం చేస్తూ ఉండాలా, ఆయన దర్వాజా కొడుతూనే ఉండాలి, తెరిచేంత వరకు నీ ప్రార్థన వినంత వరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే కానాను విందులో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్యను వాళ్ళు చూసి మర్చిపోలే. ఎందుకు అంటే ఆ సమస్యని యేసయ్య పాదాల దగ్గర తీసుకొచ్చిర్రు, ఆయన గడప దగ్గర తీసుకొచ్చిర్రు. అయ్యా ఇదో ద్రాక్షారసం అయిపోయింది విందులో అని అన్నాడు. అంటే ఆ సమస్య అక్కడ తీసుకొచ్చిరా లేదా,
యేసయ్య దగ్గరికి తీసుకొచ్చిర్రు. ఏదైనా కానీ మన సమస్య కూడా తీరిపోయేంత వరకు ఆయన పాదాల దగ్గరికి తీసుకురావాలా, మనం అడుగుతూనే ఉండాలా, ఆయనను వేడుకుంటూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని చాలామంది ఏం చేస్తారంటే, నీకు తెలుసు కదా ప్రభువా, నేను ప్రార్థన చేయకపోయినా నువ్వు ఇస్తావు కదా, అది గొప్పతనం కాదు. ఇస్తాడు, ఇచ్చినా కూడా మనం అడగాల. అది మానవుని యొక్క స్వభావం, ఒక నైజం. ఆయనను అడగాల, ఆయనను బతిమలాడుకోవాలి. ఏ రీతిగా అయితే ఈ యొక్క పేద విధవరాలు ఈ న్యాయాధిపతిని అడుక్కుందో, అయ్యా నీ కాలు మోగుతానైనా నాకు న్యాయం చేయి, నాకు రావాల్సిన హక్కు ఏదైతే ఉందో, నాకు చెందాల్సింది ఏదైతే ఉందో నాకు చెందేటట్టు చెయ్యి అని ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి దినము ఆమె పోతూనే ఉంది. ఈ దినాన నీవు నీ సమస్య కోసం ఒకరోజు చేస్తున్నావు, 2వ రోజు మర్చిపోతున్నావు. హల్లెలూయా. నీ యొక్క బాధల కోసం 2 రోజులు చేస్తున్నావు, తర్వాత మర్చిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే నీ సమస్య తీర్చబడతలేదు, అందుకనే నీకున్న స్వస్థత కలగలేకపోతుంది, అందుకనే నీకున్న ఆ అప్పులు తీర్చబడతలేవు. ప్రైజ్ ది లార్డ్. నీవు దేని గురించి అయితే ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన నీవు పొందుకున్నంత వరకు, నీవు అది హక్కుదారు అయిపోయేంత వరకు, అది నువ్వు స్వీకరించేంత వరకు, అది నువ్వు పొందుకున్నంత వరకు, దాని కొరకు దేవుని యొక్క పాదము దగ్గర, దేవుని యొక్క గడప దగ్గర నువ్వు అడుగుతూనే ఉండాలి, నువ్వు కనిపెడుతూనే ఉండాలి. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్న నీవు ఒక్కసారి ఈ పేద విధవరాల్ని జ్ఞాపకం చేసుకో. ఆయన చీ అన్నాడో, తూ అన్నాడో, లేకపోతే ఇంకా నువ్వు రాకమ్మని తలుపేసుకున్నాడో, ఎన్నో చేసిండొచ్చు. ఎందుకు? ఆయనకు దేవుడు అంటేనే భయం లేదు, మనుషులంటే ఇంకా అసలుకే విలువనే లేదు. మనుషులకు విలువ లేని మనిషి ఈ పేద విధవరాలను చూసి ఏమనుకుని ఉండొచ్చు మీరు చెప్పండి? మళ్ళొక్కసారి వస్తే కాలు కూడా ఎరగొడతా అని కూడా అనిండొచ్చు. కానీ అయినా కూడా ఈ పేద విధవరాలు మాత్రము ఆయన దగ్గరికి పోయి కదా, నా హక్కు, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ 4వ వచనంలో అంటున్నాడు చూడండి, ఏమంటున్నాడంటే, ఎట్ బికాస్ ఆఫ్ ఆల్ ట్రబుల్ దిస్ విడో ఈజ్ గివింగ్ మీ, అంటే ఎన్నో సమస్య, ఇంకా ఈమె నాకు వేదన తీసుకొస్తుంది, ఇంకా ఈమెకు నేను న్యాయం చేయకపోతే ఇక ఈమె నాకు నిద్ర పట్టనిచ్చేటట్టు లేదు, ఈమెకు నేను న్యాయం చేయాలి అని ఏం చేసిందంటే, న్యాయాధిపతి ఆమెకు ఆ ఒక విధవరాలకి న్యాయం చేసిండు. దేవునికి మహిమ కలుగును గాక. ఎప్పుడు న్యాయం చేసిండు అంటే దేవునికి మహిమ కలుగును గాక, ఆమె డైలీ ప్రతిదినం, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, న్యాయం చేసేంత వరకు, హల్లెలూయా, న్యాయము చేసేంత వరకు ఆ న్యాయాధిపతిని వదవలేదు, విడవలేదు కదా. ముఖ్యంగా వేసారిపోలేదు, కృంగిపోలేదు, బాధపడలేదు. ఆమె పట్టుదలతో ఉంది. దేవునికి స్తోత్రం కదండి. విధవరాల్ని చూసినప్పుడు మనలో ఏమి రావాలి? పట్టుదల రావాలా. ఈ దినాన నీ సమస్యకు కూడా విడుదల కలగాలంటే నీలో కూడా అట్టి ప్రార్థన పట్టుదల ఉండాలి. ఆ రీతిగా నువ్వు కూడా అడగాలి కదండి. అడుగుతేనే కదా అమ్మ అన్నం పెడుతుంది, అడగండి అమ్మ అన్నం పెట్టదు కదా. అదే రీతిగా అడుగుతూనే దేవుడు మనకేం చేస్తాడంటే మనకు జవాబునిస్తాడు. మన సమస్యలకు కదండి మనకు దేవుడు విడుదలిస్తాడు. ఈ రాత్రి ఈ వాక్యం వింటున్న నీవు ఈ యొక్క విధవరాల పట్ల చేసిన న్యాయము ఈ రాత్రి నా దేవుడు నీ ఎడల కూడా చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ నువ్వేం చేయాలంటే ఒకరోజు పోయి ఒకరోజు మానుకోవడం కాదు. హల్లెలూయా. ప్రతి దినము ఆయన గడప దగ్గర నువ్వు ఉండాలి. ప్రతి దినము కదండి ఆయనతో నువ్వు మాట్లాడాలి. ప్రతి దినము నీ సమస్య ఆయనకు చెప్పుకోవాలి. మనం ఏం చేస్తున్నామంటే ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నాం, 2 రోజులు ప్రార్థన బంద్. ఒకరోజు వాక్యం చదువుతున్నాం, వారం రోజులు వాక్యం బంద్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ ఈ యొక్క విధవరాల్ని చూసి మీరు ఈరోజు మనము బుద్ధి తెచ్చుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ విధవరాలు, పేద విధవరాలు, దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు లేరు, ఈమెకు న్యాయం చేసేవారు ఎవరు లేరు. కానీ న్యాయాధిపతి అనే దేవుడు ఉన్నాడు ఈమెకు. ఆయన దేవునికి మహిమ కలుగును గాక. న్యాయం చేస్తూ ఎప్పుడు న్యాయం చేసిండు? డైలీ శోధించింది. ఇంకా
నువ్వు న్యాయం చేస్తావా చేయవయ్యా? నువ్వు చేసేంత వరకు నేను ఈయనే చేస్తా, నువ్వు న్యాయం చేసే వరకు ఈయనే చేస్తా. మనము కూడా ఒక్కసారి దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా ఇదిగో నా సమస్యని నువ్వు తీరుస్తావా తీరువా అయ్యా అని యాకోబులాగా మనం కూడా పెనుగులాడాలి. నీవు నన్ను దీవించేంత వరకు ఇదిగో నేను నిన్ను వదిలిపెట్టా. దూత అంటున్నాడు, ఇదిగో తెల్లవారుతుంది, నువ్వు వెళ్ళు, నన్ను వదిలిపెట్టు. లేదు, నిన్ను వదిలిపెట్ట. నీవు నన్ను దీవించేంత వరకు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, నీవు నన్ను దీవించేంత వరకు నేను వదిలిపెట్టా. అంటే అందులో మనం ఏం చూస్తున్నాము? పట్టుదల చూస్తున్నాం, ఒక పక్కడు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఒక పట్టు, ప్రార్థన పట్టు పట్టిందంటే ఇంకా దేవునికి మహిమ కలుగును గాక, పొందుకున్నంత వరకు వదిలిపెట్టలే. యాకోబు కూడా అంతే. ఈరోజు నీవు ఏ పట్టు ఉంది నీ దగ్గర? ఈ లోక సంబంధమైన వ్యర్థమైన ఆలోచనలు బట్టి నీకు పట్లున్నాయి. ఏదో ఈ భూ సంబంధమైనవి కావాలని కదండి కోరిక ఉంది, కానీ అవి నీకు రావు. ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచించినప్పుడు నా దేవుడు ఈ రాత్రి నీకు అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు నా దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. నా దేవుని ప్రియమైన బిడ్డ, ఎందుకంటే నీవు కూడా అట్టి పట్టుదల కలిగి ఉండాలి. ఈ పేద విధవరాలు ఏ రీతిగా అయితే ప్రతి దినము ఆ న్యాయాధిపతి ఏం చేసిందంటే ఇంకా విసుకెత్తి వేసారిపోయిండు. అబ్బా ఇట్లాంటి ఆమెనిగా నేను ఎక్కడ చూడలేరా నాయన, అబ్బా 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 బంగ పట్టు పట్టిందిరా నాయన. ఒకవేళ ఈమె పట్ల నేను న్యాయం చేయకపోతే ఇక ఈమె నిద్ర ఓడిస్తలేదురా, నన్ను కూర్చొనిస్తలేదురా నాయన, నన్ను నీళ్లు తాగనిస్తలేదు, అన్నం తిననిస్తలేదురా, అబ్బా 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 అని వేసారిపోయాడు న్యాయాధిపతి. నీవు కూడా నీ సమస్యలలో, అందుకని ఇక్కడ శిష్యులకు దేవుడు చెప్తున్నాడు, నాయనా మీరు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఏ ప్రార్థన చేసుకోవాలంటే మీరు కూడా పొందుకునేటట్టు ప్రార్థన చేసుకోవాలి. మీరు మోకరించి ప్రార్థన చేస్తే అది మీకు కూడా రావాలా, దయచేసబడాలా. అటు జీవితంలో మీ జీవితంలో మీరు పొందుకోవాలా అని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదండి. మనం ఏదో పోతున్నాం వస్తున్నాం అట్లా కాదు. మన జీవితంలో కూడా ఏమై ఉండాలో తెలుసా? ఏదైతే మనం అనుకుంటున్నామో అది పొందుకుంటున్నట్టు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ విధవరాలు అట్లనే చేసింది. నువ్వు సచ్చినా నువ్వు ఏం చేసినా నాకు తెలియదు అయ్యా, నాకు రావాల్సిన హక్కు నాకు చెయ్యి, నువ్వు న్యాయం చేయి, నువ్వు న్యాయం చేస్తావు అని డైలీ కదండి ఆయనని శోధిస్తే ఆయన ఏం చేసిందంటే ఇంకొక మెట్టు దిగొచ్చి, అమ్మా కరెక్టే, ఇంకా నేను మాత్రం నీకు న్యాయం చేయకపోతే ఇంకా నువ్వు నన్ను బ్రతకనిచ్చేటట్టు లేవు, ఇంకా నువ్వు నన్ను నిద్రపోనిచ్చేటట్టు లేవని ఆయన ఏం చేసిందంటే, దేవునికి మహిమ కలుగును గాక, ఆ న్యాయాధిపతి ఏం చేసిందంటే ఆమె పట్ల న్యాయం చేసింది. దేవునికి స్తోత్రం. అందుకని ఇక్కడ రాయబడి ఉంటుంది 7వ వచనంలో, నౌ విల్ గాడ్ నాట్ జడ్జ్ ఇన్ ఫేవర్ ఆఫ్ హిజ్ ఓన్ పీపుల్ హూ క్రై టు హిమ్ డే అండ్ నైట్ ఫర్ హెల్ప్, విల్ బీ స్లో టు హెల్ప్ దెమ్. ప్రైజ్ ద లార్డ్. ఏమంటుండంటే దివారాత్రములు కన్నీరు కార్చి కదా నాకు న్యాయం చేయండి ప్రభు. హల్లెలూయా. ఈ యొక్క రాత్రికాల సమయంలో నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, మనము కూడా న్యాయాధిపతి అయిన యేసయ్య దగ్గరికి మన సమస్యల కోసం మనం కూడా ఆ రీతిగా మనం కూడా పట్టుదలతో పట్టు విడవక మనము కూడా ప్రార్థించినప్పుడు ఈ దినాన నా దేవుడు మీ ఎడల గొప్ప కార్యము జరిగించబోతున్నానని నా దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఈ దినాన నీ సమస్య ఏదున్నా, అది ఎంత పెద్ద సమస్య ఉన్నా, ప్రైజ్ ది లార్డ్, అది కొండలాంటి సమస్య ఉన్నా, ఆ సమస్యని ఈ దినాన నువ్వు దేవుని పాదాల దగ్గర పెట్టి ఆ సమస్య కోసం నువ్వు దివారాత్రులు ప్రార్థన చేసి కన్నీరు కార్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా దానికి ఏ రీతిగా ఈ పేద విధవరాలకు ఆ న్యాయాధిపతి న్యాయం చేసిండో ఈ రాత్రి నా దేవుడు కూడా నీకు న్యాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు అనుకుంటుండొచ్చు, ఇదిగో నేను ఇంతగానము ప్రార్థన చేసిన, ఇంతగానం ఉపవాసం ఉన్నా, ఇంతగానం కన్నీరు కార్చిన, ఏడ దేవుడు నా ప్రార్థన వింటున్నాడు, అసలు ఏడున్నాడయ్యా దేవుడు అని అడిగేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వారందరూ మూర్ఖులని నేనంట. కానీ నీవు కార్చిన నీ కన్నీరు
ఆయన బుడ్డిలో దాగి ఉందని పరమునందు నువ్వు మర్చిపోకు. ఆ ప్రార్థనకి ఈరోజు కాకపోయినా రేపు నా దేవుడు నీకు జవాబు ఇవ్వబోతుండు. కానీ అందుకనే ఇక్కడ శిష్యులతో అంటున్నాడు, ప్రతి దినము ప్రార్థన చేయమంటున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఒక 2 రోజులు కన్నీరు గారుస్తున్నావు, మర్చిపోతున్నావు. ఇక ఆ అంశం గురించి నువ్వు ప్రార్థన చేయట్లే. అందుకనే ఇక్కడ ఉపమాన రూపంగా శిష్యులకు చెప్తా ఉన్నాడు, అయ్యా ఇటు రండి. ఇగో నిరుత్సాహపడిపోతున్నారు మీరు ప్రార్థనలు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, కన్నీరు గారుస్తున్నారు. ఎందుకు నిరుత్సాహపడిపోతున్నారు? ఎందుకు అని దేవుడు అడుగుతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇగో అందుకనే ఇక్కడ అంటున్నాడు దేవునికి మై పారబుల్ టు టీచ్ దెమ్ దే షుడ్ ఆల్వేస్ ప్రే అండ్ నెవర్ బికేమ్ డిస్కరేజ్. చాలామంది వారి జీవితాల్లో ఏమైపోతారంటే నిరుత్సాహపడిపోతున్నారు. నిరుత్సాహం, డిస్కరేజ్. అయ్యో మేము ఇంత ప్రార్థన చేసినాం, ఎక్కడ పోయింది ఆ ప్రార్థన? కానీ నీవు అనుకుంటున్నావు ఎక్కడ పోయిందో ప్రార్థన, కానీ ఆ ప్రార్థనకి నా దేవుడు నీకు జవాబు దయచేయబోతున్నాడు. నువ్వు పట్టు ఏదైతే పట్టు పట్టినవో ఆ పట్టు విడవద్దు. ఆ పట్టు ఉడుం పట్టుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కసారి ఉడుం పట్టు పట్టిందంటే అది విడవదు. నీవు ఆ ఉడుం పట్టు ప్రార్థన జీవితంలో కలిగి ఉండాలి. ఈ లోక సంబంధమైన విషయాల కొరకు ఆ ఉడుం పట్టు పట్టొద్దు. ఒక్కసారి నువ్వు మోకరించి నువ్వు ఏ రీతిగా అయితే ఈ యొక్క విధవరాలు దేవుని దగ్గర కన్నీరు కార్చి ఆ న్యాయాధిపతి దగ్గర న్యాయం చేయనైనా, న్యాయం చేయనైనా, నాకు రావాల్సిన హక్కు నాకు ఇప్పియండి అని అడిగినప్పుడు నీవు కూడా ఈ రాత్రి నీ సమస్యల కొరకు, నీ ఇబ్బందుల కొరకు, నీ వేదన శోధన, నీ అవమానాలు, నీ సమస్తము కొరకు నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన దేవునికి మహిమ కలుగుగాక విని ఈ రాత్రి నీకు ఏం చేస్తుందంటే దేవుడు నీకు విడుదల కలగజేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నా దేవుడు నీకు విజయాన్ని కలగజేయబోతున్నాడు. ఈ రాత్రి నువ్వు కార్చిన నీ ప్రార్థనకు నా దేవుడు జవాబును దయచేయబోతున్నాడు. అంతేగాని నువ్వు ఎన్నటికీ డిస్కరేజ్ కావద్దు. ప్రే ఆల్వేస్ అంటున్నాడు దేవుడు. డోంట్ ప్రే 1 day or 2 days. ప్రే ఆల్వేస్ అంటే ఎల్లవేళలా ఎడతెగక ప్రార్థించమంటున్నాడు పౌలు భక్తుడు. ఈ దినాన ఈ వాక్యం వింటున్నా నీవు నా ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుడు నిన్ను కదండి ఈ యొక్క మరి ఏ రీతిగా ఈ విధవరాల్లో మనం చూసింది ఏంటంటే పట్టుదల చూసినాము, ఒక పట్టు చూసినాము కదండి. ప్రతి దినం విసుకక వేసారక నా సమస్యలు తీరేంత వరకు నేను ఈయనను వదిలిపెట్టా. అదొకటి కదండి. అంటే ఆమెను చీగొట్టినా, ముఖం మీద ఉంచినా, ఆమెను కొట్టి తరిమినా మాత్రం మళ్ళా న్యాయాధిపతి దగ్గర ఓడం ఆమె మానలే. ఈ దినాన మనం కదండి ఎవరైనా మన దగ్గరికి వచ్చి మన సాయం అడిగితే లేదు పో అంటే ఇంకా మనం వాళ్ళ ముఖం కూడా చూడం. కానీ ఈమె అట్లా కాదు. నాకు రావాల్సిన హక్కు, నాకు రావాల్సింది ఏదైతే ఉందో అది వచ్చేంత వరకు నేను ఖచ్చితంగా ఈయన దగ్గరికి పోతాను, ఈయన కాలు పట్టుకుంటాను, నేను ఖచ్చితంగా బతిమలాడుకొని నా హక్కుని నేను పొందుకుంటా అని ఆమెలో ఒక విశ్వాసం మనం చూసినాం. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ పేద విధవరాల్లాగా నీవు కూడా ఈ రాత్రి ఒక పట్టుదల కలిగి, ఒక పట్టు కలిగి నీ సమస్యల కొరకు, నీ కుటుంబం కొరకు, నీ బిడ్డల కొరకు, నీ ఉద్యోగం కొరకు, ప్రైజ్ ది లార్డ్, నీ గర్భఫలము కొరకు, నీ వివాహం కొరకు నీవు కూడా పట్టుదలగా అడిగితే దేవుడు ఇయ్యడా? 100%. ఎందుకంటే మన దేవుణ్ణి కొన్ని విషయాల్లో దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు మనమే ఉన్నాం, ఎవరైనా ఒక 1000 రూపాయలు అడిగితే మన దగ్గర ఉంటాయి. కొంతమంది స్వభావం ఎట్లుంటుంది తెలుసా అండి, ఒక్కసారి అడిగితే ఇయ్యరు, ఒక 2-3 సార్లు బతిమలాడితే అరే బతిమలాడుతుంది కదా అయ్యో పాపం అనిస్తారు కదా. మన దేవుడు కూడా అంతే, కనికరపూర్ణుడు. అందుకనే ఒక్కసారి ప్రార్థన చేసి మనం మర్చిపోవద్దు, డైలీ ప్రార్థన చేస్తూ ఉండాలి. అయ్యా నీ ఎడల, నా ఎడల కృప చూపించి, దయ చూపించి నాయన అంటే ఆయన దయగల దేవుడు కాబట్టి ఈ విధవరాల పట్ల ఆ న్యాయాధిపతి ఎట్లా న్యాయం చేసిండో ఈ రాత్రి నా దేవుడు కూడా నీ ఎడల అటు గొప్ప న్యాయం చేయబోతున్నాడు.
నేను ఒక గొప్ప సజీవమైన సాక్షిగా నా దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఇంకా ఏదైనా సమస్య కోసం నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతే, నీ జీవితంలో నీ కుటుంబంలో ఏదైనా ఇరికి ఇబ్బందుల కోసం నీవు దేవుని అడగలేకపోతే, నువ్వు ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా ఈ యొక్క విధవరాలని జ్ఞాపకం చేసుకొని, ప్రైజ్ ది లార్డ్, ఆమె ఏ రీతిగైతే న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె న్యాయాన్ని కోరిందో నీవు కూడా న్యాయం చేయమని అడుగు దేవుణ్ణి. నేను అప్పుల బాధతో ఉండడం నీకు న్యాయమా? నేను అనారోగ్యంగా ఉండడం నీకు న్యాయమా? నా కుటుంబంలో సమస్య, శోధనలు, వేదనలు ఉండడం నీకు న్యాయమా ప్రభు అని నీవు కూడా అడుగు దేవుణ్ణి. న్యాయం చేయమని అడుగు. దేవుడు ఖచ్చితంగా నీ ఎడల న్యాయం చేసి ఈ రాత్రి నీ కుటుంబానికి, నీకు దేవుడు సమాధానం, శాంతిని అనుగ్రహించి మెండైన దీవెనలతో దీవించబోతున్నాడు. ఈ చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రమైన ఈ విధవరాల పట్ల న్యాయం చేసిన ప్రకారం మా ఎడల కూడా నువ్వు న్యాయం చేసి, ఏ రీతిగా అయితే ప్రతి దినం ఈ న్యాయవంతుని దగ్గరికి వెళ్ళిందో, న్యాయాధిపతి దగ్గర, మేము కూడా న్యాయాధిపతి అయిన నీ దగ్గరికి మేము ప్రతి దినము మా సమస్యలు, మా ఇరికి ఇబ్బందులు ఏమున్నా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, మేము ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. ప్రతి దినము మాకున్న సమస్యలు నీ పాదాల దగ్గరికి తీసుకొచ్చి నీకు చెప్పినప్పుడు నువ్వు కూడా మా జీవితంలో 100%గా న్యాయం చేసే దేవుడు. ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకో. ఏ ఒక్కరు కూడా నాయనా మరి నీ దగ్గరికి రాకుండా, నీకు ప్రార్థన చేయకుండా ఉండొద్దు ప్రభు. ప్రతి దినము నీ దగ్గరికి ఆ సమస్యలు తీసుకొచ్చి ప్రార్థన చేసే ఆత్మను వారికి దయచేసి వారి జీవితాల్లో న్యాయం చేయమని, ఇదిగో ఈ లైవ్ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రతి బిడ్డల మీద నీ బలమైన పరిశుద్ధాత్మతో వారిని నింపి నీకు మహిమకరంగా సాక్షిగా నిలబెట్టి, నాయనా శిష్యులకు ఏ రీతి అయితే ఉపమాన రూపంగా చెప్పినావో, నిరుత్సాహపడకుండా ప్రతిదినం ప్రార్థించమన్నావు. ఇదిగో మేము కూడా మా జీవితంలో మేము కూడా నిరుత్సాహపడకుండా, డిస్కరేజ్ కాకుండా ప్రతి దినం మేము ప్రార్థించే ఆత్మను మాకు దయచేసి నీ రాకడికై సిద్ధపరిచి నీ ఎత్తబడే గుంపులో మేము అందరం ఉంటాకు సాయం దయచేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆశీర్వాదాలు తీసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నన్ను సహవాసం అనుకుని లోకంలో పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఏసు రక్తమే జయం, ఏసు రక్తమే జయం. ఏసు నామంకి సంపూర్ణ విజయ, అపాదకు అంత కొట్టినాశనం. తండ్రి నీ కార్యం నిరంతరం జయము, జయము, జయము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మరి రేపటి దిన శుక్రవారము మరి 3 గంటలకు ఉపవాస ప్రార్థన ఉంటుంది కాబట్టి మీరందరూ మీ మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లని మీకు, మీ స్నేహితులకు, మీ కుటుంబంలో వారికి ఎవరికైనా బాగాలేకపోతే, అనారోగ్యంగా ఉంటే వారి పేర్లు మాకు కామెంట్స్ రూపంలో తెలియపరచండి. వారి కొరకు నేను ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు వారిని ముట్టి స్వస్థపరచబోతున్నాడు. కాబట్టి ఎవరికైనా బాగలేకపోతే వారు మరి మాకు తెలియపరచండి. మీకోసము రేపు మేము మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. మరి 3 గంటల సమయంలో రేపటి దినాన మనమందరం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.